మనం భీష్ముని గురించి తెలుసుకుందాం. భీష్ముని వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అంటే శాంతనుడు, గంగాదేవి. శాంతనుడికి గంగాదేవికి పెళ్ళెట్లయితది, అసలు భీష్ముడు ఎట్లా పుట్టిండు అని తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకులలో మహాభీషుడు అనే గొప్ప రాజు ఉంటుండే. ఆయన 100 రాజసూయ యాగాలు, 1000 అశ్వమేధ యాగాలు చేసి దేవతలను సంతృప్తి పరిచి స్వర్గానికి దేవతలకి ఋషులకి సేవ చేయడానికి వెళ్తాడు. దేవతల ఋషులకు సేవ చేస్తుండగా ఒక రోజు అడిగి గంగాదేవి వస్తుంది. వచ్చినప్పుడు గట్టిగా గాలి రాగానే ఆమె చీర అనేది పైకి లేస్తుంది. లేస్తున్నప్పుడు దేవతలు ఋషులు అందరూ ఇట్లా తల కిందికి దించుకుంటే మహాభీషుడు మాత్రం ఆమె సైడే చూస్తాడు. దానికి బ్రహ్మదేవునికి కోపం వచ్చి, నువ్వు ఇంత పవిత్రమైన సభను అపవిత్రం చేసినావు, నువ్వు మళ్ళీ మానవ వాడితో పుడతావు అని చెప్పి శపిస్తాడు. తర్వాత మహాభీషుడు బ్రహ్మదేవుని దగ్గరకు పోయి నా తప్పయింది అని ఒప్పుకొని క్షమించమని అడుగుతాడు. అడిగి మానవులలో పుణ్యాత్ముడైన ప్రతీకుడు ఉన్నాడు, నేను ఆయన కొడుకుగా ఉడుతా అని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత ప్రతీకునికి సునందలకి ఈ మహాభీషుడే శాంతనులాగా పుడతాడు.